క్యాథలిక్లు మరియు ప్రొటెస్టంటుల మధ్య 10 ముఖ్యమైన తేడాలు. 1. మేరీ మరియు సెయింట్స్ పాత్ర. క్యాథలిక్లు యేసు తల్లి మరియను పూజిస్తారు. వారు సాధువుల మధ్యవర్తిత్వాన్ని కూడా గౌరవిస్తారు మరియు కోరుకుంటారు. ప్రొటెస్టంట్లు మేరీ లేదా సాధువులకు ఎటువంటి మధ్యవర్తిత్వ శక్తిని ఆపాదించరు. వారు తమ ఆరాధన మరియు ప్రార్థనలను నేరుగా దేవునిపై కేంద్రీకరిస్తారు. 2. బ్రహ్మచర్యం. క్యాథలిక్ పూజారులు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ప్రొటెస్టంట్లు ఈ బాధ్యతను పూర్తిగా తిరస్కరిస్తారు. మార్టిన్ లూథర్ స్వయంగా క్యాథరీనా వాన్ బోరా లూథర్ను వివాహం చేసుకున్నాడు. అతను భార్యను తీసుకోవచ్చో లేదో అతనికి మొదట్లో తెలియదు. అప్పుడతను తన వివాహం తన తండ్రిని సంతోషపెట్టాలని, పోప్ దేవదూతలను నవ్వించాలని మరియు దయ్యాలను ఏడ్చాలని నిర్ణయించుకున్నాడు. 3. మోక్షంపై వీక్షణ. క్యాథలిక్లు విశ్వాసం మరియు మంచి పనుల ద్వారా మోక్షాన్ని నమ్ముతారు. వారు మతకర్మలు, చర్చి భాగస్వామ్యం మరియు నైతిక బోధనలను నొక్కి చెబుతారు. ప్రొటెస్టంట్లు విశ్వాసం ద్వారా మాత్రమే మోక్షాన్ని నమ్ముతారు. వారు తప్పనిసరిగా మంచి పనుల అవసరాన్ని తిరస్కరిస్తారు. 4. అధికారం మరియు సంప్రదాయం. క్యాథలిక్లు బైబిల్ను పవిత్ర గ్రంథంగా చూస్తారు, కానీ వారు చర్చి మరియు పోప్లుక్క అధికారాన్ని కూడా గుర్తిస్తారు. ప్రొటెస్టంట్లు బైబిల్ అధికారాన్ని మాత్రమే పాటిస్తారు. వారు పాపల్ అధికారాన్ని మరియు కొన్ని క్యాథలిక్ సంప్రదాయాలను తిరస్కరిస్తారు. ప్రపంచ క్యాథలిక్ అంటే సర్వవ్యాపమైనది. క్యాథలిక్ చర్చి తనను తాను పోప్ నాయకత్వంలో ఉన్న ఏకైక ప్రపంచ చర్చిగా భావిస్తుంది. ప్రొటెస్టెంట్ చర్చిలు ఒకే ఐక్య చర్చిగా ఏర్పడవు. వాటి అనేక చర్చిలన్నీ సమానంగా పరిగణించబడతాయి. 5. ఆరాధన మరియు ప్రార్థనా విధానం. క్యాథలిక్ ఆరాధనలో అధికారిక ఆచారాలు, ప్రార్థనలు మరియు మాస్ ఉంటాయి. మాస్ యొక్క దృష్టి యూకారిస్ట్ లేదా పవిత్ర కమ్యూనియన్. ప్రొటెస్టెంట్ ఆరాధనలో బోధించడం, పాడడం మరియు సరళమైన తక్కువ అధికారిక శైలి ఉంటాయి. ఆరాధన యొక్క కేంద్ర క్షణం ఉపన్యాసం. 6. మరణానంతర జీవితం. క్యాథలిక్లు మరియు ప్రొటెస్టంట్లు ఇద్దరూ మరణానంతర జీవితాన్ని నమ్ముతారు, కానీ క్యాథలిక్లు ప్రక్షాళన సిద్ధాంతాన్ని మరణం తర్వాత ప్రాయశ్చిత్త శుద్ధి ప్రక్రియగా బోధిస్తారు. చాలా ప్రొటెస్టెంట్ సంప్రదాయాలు ప్రక్షాళనలో నమ్మకాన్ని కలిగి ఉండవు. వారు ఆత్మ స్వర్గానికి లేదా నరకానికి ప్రత్యక్షంగా మారడాన్ని నమ్ముతారు. 7. పాపాలను ఒప్పుకోవడం. క్యాథలిక్లు తమ పాపాలను పూజారులకు ఒప్పుకోవాలి. వారు వ్యక్తికి మరియు దేవునికి మధ్య మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు. ప్రొటెస్టెంట్లు సాధారణంగా దేవునికి ప్రత్యక్ష ప్రాప్తిని నమ్ముతారు. వారు ప్రార్థన మరియు వ్యక్తిగత పశ్చాత్తాపం ద్వారా క్షమాపణ కోరుకుంటారు. 8. మతాధికారులు మరియు సోపానక్రమం. క్యాథలిక్లు నియమించిన మతాధికారులతో కూడిన క్రమానుక్రమ నిర్మాణాన్ని కలిగి ఉన్నారు. పోప్ అత్యున్నత అధికారంగా గుర్తించబడ్డారు. విభిన్న పాత్రలు కలిగిన బిషప్లు మరియు పూజారులు కూడా ఉన్నారు. చాలా మంది ప్రొటెస్టెంట్లు పూజారి అనే భావనను తిరస్కరిస్తారు. వారికి మంత్రులు లేదా పాస్టర్లు మాత్రమే ఉంటారు. 9. మతకర్మలు. క్యాథలిక్లు 7 పవిత్రాలను నమ్ముతారు. వాటిలో బాప్టిజం, యూకారిస్ట్ లేదా పవిత్ర కమ్యూనియన్ ఉన్నాయి. అవి దేవుని కృప యొక్క ముఖ్యమైన మార్గాలుగా కనిపిస్తాయి. ప్రొటెస్టంట్లు 2 మతకర్మలు, బాప్టిజం మరియు యూకారిస్ట్, ప్రభువు భోజనం మాత్రమే అంగీకరిస్తారు. వారు వాటిని సువార్తను అందించడానికి ప్రతీకాత్మక ఆచారాలుగా భావిస్తారు. 10. సంప్రదాయం మరియు మార్పుపై అభిప్రాయాలు. క్యాథలిక్లు సంప్రదాయం యొక్క కొనసాగింపును విలువైనదిగా భావిస్తారు, అయితే ప్రొటెస్టంట్లు కొనసాగుతున్న సంస్కరణ